హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయి ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పోర్టబుల్ మీ ఫ్యాన్ అన్బాక్సింగ్ అండ్ దీని యొక్క రివ్యూ అయితే చేద్దాం. ఇది మనకి సమ్మర్ కాబట్టి ఇటువంటి పోర్టబుల్ ఫ్యాన్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకే దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఇది నేను అమెజాన్ నుంచి బుక్ చేసి అయితే తెప్పించాను. దీని యొక్క ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ అయితే ఉంది. ఇది జస్ట్ మనకి ₹195 అయితే లభిస్తుంది. సో క్విక్గా దీని యొక్క ఫిజికల్ పవర్ అయితే చూద్దాం. ఇక్కడ చూడొచ్చు పోర్టబుల్ ఫ్యాన్, మినీ ఫ్యాన్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇది మనకి చాలా చిన్న సైజ్ అయితే ఉంటుంది. ఫ్యాన్ అయితే లోపల ఫ్యాన్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే బాటమ్ చూసుకున్నట్టయితే పోర్టబుల్ మల్టీ ఫంక్షనల్ ఫ్యాన్ అని ఉంది. అలాగే మనకి రీఛార్జబుల్ ఫ్యాన్ అని ఉంది. అంటే దీన్ని మీరు ఛార్జింగ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఏ ఫ్రెష్ సమ్మర్ అని ఇక్కడ మనకైతే మెన్షన్ చేస్తున్నారు. ఇది దీని యొక్క ఫ్రంట్ సైడ్ అయితే టాప్లో అయితే చూద్దాం. సో టాప్లో చూడొచ్చు హై క్వాలిటీ ఫ్యాన్, స్మాల్ అండ్ పవర్ఫుల్ అంటున్నారు. సో ఇది మనకి చాలా చిన్న సైజ్ అయితే ఉంటుంది, కానీ ఇది మనకి పవర్ఫుల్ అని మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే సైడ్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు పాస్ చేసేసి చదువుకోవచ్చు కావాలనుకుంటే. అలాగే ఇటువైపు కూడా కొన్ని ఐకాన్స్ అయితే ఉన్నాయి, ఫీచర్ ఐకాన్స్ అని చెప్పి. సో ఇది మీరు ఛార్జింగ్ చేసి అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు దీంట్లో మీకు లిథియం బ్యాటరీ అని అంటున్నారు. అలాగే మనకి ఛార్జింగ్ అని మెన్షన్ చేశారు. అలాగే ఎక్కువ టైం వస్తుందని మెన్షన్ చేస్తున్నారు. అలాగే మీకు ఫ్యాన్ నుంచి గాలి కూడా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. ఇవి దీని యొక్క ఫీచర్ ఐకాన్ స్పెసిఫికేషన్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. మనం ₹195కి ఇంతకన్నా ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయడం. జస్ట్ మనకి ₹195 అయితే లభిస్తుంది అమెజాన్లో. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పోర్టబుల్ మల్టీ ఫంక్షనల్ ఫ్యాన్, రీఛార్జబుల్ ఫ్యాన్ అని మెన్షన్ చేస్తున్నారు. అలాగే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. వీటిని మీరు పాస్ చేసేసి చదువుకోవచ్చు మీకు కావాలనుకుంటే. అలాగే కింద కొన్ని బార్ కోడ్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు కొన్ని బార్ కోడ్స్ ఉన్నాయి. అలాగే మీకు మేడ్ ఇన్ చైనా అని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇది క్విక్గా బాక్స్ యొక్క ఫిజికల్ కవర్ అయితే. సో క్విక్గా అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల కంటెంట్స్ ఏమున్నాయి, ఫ్యాన్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో క్విక్గా అన్బాక్స్ చేద్దాం. మనకి సీల్స్ ఏం లేవు, జస్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ చేయొచ్చు. మీరు ఈ విధంగా ఓపెన్ చేస్తే ఫ్యాన్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్యాన్ ఈ విధంగా ఉంది. ఇది మనకి బ్లాక్ కలర్. మనకి ఇది చాలా కలర్స్లో అయితే అవైలబిలిటీకి అయితే వస్తుంది. సో ఇది మనకి బ్లాక్ కలర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇంకా 4 కలర్స్లో అయితే ఇది మనకి లభిస్తుంది. సో లోపల చూసుకుంటే చిన్న ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. సో దీన్ని కూడా బయటికి తెద్దాం. ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ కేబుల్. దీన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇది మనకి మైక్రో USB పోర్ట్తో వస్తుంది. దీన్ని యూస్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేయొచ్చు, లేదా ల్యాప్టాప్ కానీ దేనికన్నా కనెక్ట్ చేసి మీరు దీన్ని ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంతే మనకి బాక్స్లో వచ్చి కంటెంట్స్ చూసుకుంటే ఇంకేం లేవు. మనకి ఫ్యాను అలాగే మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చినాయి, ఇంకేం లేవు. ఇది మనకి ఫ్యాన్ అయితే చూడొచ్చు, మీకు ఈ విధంగా ఉంది ఫ్యాన్ అయితే. ఇది మనకి బ్లాక్ కలర్. సో ఇక్కడ మీరు దీని యొక్క ఫిజికల్ పవర్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం చూడొచ్చు మనకి చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. మనకి చాలా కాంపాక్ట్ సైజ్ అయితే ఉంది. మీరు ఎక్కడికైనా సరే ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు. మనకి టాప్లో ఒక హుక్ అయితే ఉంది. దీన్ని మీరు ఎక్కడైనా హ్యాంగ్ అయితే చేయొచ్చు ఈ విధంగా. సో మనకి టాప్లో ఒక హుక్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఒక సింబల్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు లోపల మనకి వీల్ అయితే ఉంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఛార్జింగ్ పెట్టాలి అనేది ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి పోర్టబుల్ రీఛార్జబుల్ బ్యాటరీని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు 2 హోల్స్ అయితే ఉన్నాయి. సో 2 హోల్స్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఈ ఛార్జింగ్ పోర్ట్లో వాళ్ళు ఇచ్చిన కేబుల్తో మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మనకి జస్ట్ 1.5 అవర్లో అనేది మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఇది ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వస్తే చూడొచ్చు మనకి ఫ్యాన్ అయితే బాగానే ఉంది. మనం ₹200కి ఎంతకన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అలాగే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి బ్యాటరీ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు దీని ఒక కాంట్ మీరు బయట తీసుకోవచ్చు. ఇది మనకి రీఛార్జబుల్ బ్యాటరీ అనమాట. సో మీరు దీన్ని ఛార్జ్ చేసుకుని ఇది మనకి బ్యాటరీ అయితే. ఇది మనకి బ్యాటరీ మీకు ఎప్పుడైనా కావాలంటే తీసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు బ్యాటరీని ఈజీగా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో దీని అయితే మళ్ళీ ఇన్సర్ట్ చేసేద్దాం బ్యాటరీని అయితే. సో ఇది మనకి ఫ్యాన్ అయితే. ఫ్యాన్ మనకి చాలా చిన్న సైజ్ అయితే ఉంది, కాంపాక్ట్ సైజ్ అయితే ఉంది. మీరు ఎక్కడికైనా సరే ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. ఇక్కడ మీరు కింద చూడొచ్చు, కింద చూసినట్టయితే మనకి పోర్టబుల్ రీఛార్జబుల్ ఫ్యాన్ అని మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకి ఆన్ స్విచ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు ఛార్జింగ్ పెడితే ఇక్కడ మీకు లైట్ అయితే వెలుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ LED లైట్ కూడా ఉంది. అలాగే మీకు 1 2 3 అని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం మీకు 3 స్టెప్లు అయితే ఉంటాయి. ముందుగా మనం ఆన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఆన్ చేయగానే మీకు ఫస్ట్ స్టెప్లో ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి గాలి అనేది వస్తుంది. అలాగే మీరు రెండో స్టెప్ పెడితే మీకు ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతుంది. మీకు ఫ్యాన్ నుంచి వచ్చి గాలి అయితే ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతుంది, ఇంకా ఎక్కువగా వస్తుంది రెండో స్టెప్లో. అలాగే మీకు ఇంకా 3 స్టెప్ కూడా ఉంది. మళ్ళీ మీరు ఆన్ మీద క్లిక్ చేస్తే మీరు 3 స్టెప్కి వెళ్తారు. ఇది ఇంకా కొంచెం ఎక్కువ స్పీడ్ అయితే వస్తుంది. ఈ విధంగా దీన్ని అయితే మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు ఎంత గాలి కావాలో మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు మొత్తం 3 స్టెప్లు అయితే ఉంటాయి. ఈ విధంగా అయితే ఇది మీకు యూజ్ అవుతుంది. చూడొచ్చు ఫస్ట్ స్టెప్. అలాగే మీరు ఇంకోసారి క్లిక్ చేసి సెకండ్ స్టెప్కి వెళ్తారు. ఇంకా ఎక్కువ ఎయిర్ అయితే బయటకు వస్తుంది. అలాగే 3వ స్టెప్ ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎయిర్ అయితే బయటకు వస్తుంది. సో ఇది మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకి సమ్మర్లో ఎక్కువ కరెంట్ అది పోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ ₹195 అయితే ఉంది. కాబట్టి మనకి ₹195 కిందకన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో మనకి సమ్మర్లో ఎక్కువ పవర్ కట్ అయితే ఉంటుంది. సో ఎప్పుడు కరెంట్ ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో తెలియదు, కాబట్టి ఇటువంటి ఫ్యాన్ ఒకటి మనకి ఉంటే బెటర్. సో ఇది మనకి ఎంతో కొంత యూజ్ అవుతుంది సమ్మర్లో అయితే మాత్రం. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు పెడితే అప్పుడు తీస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనకు చాలా చిరాకు అయితే వస్తుంది సమ్మర్ కాబట్టి. అలాంటప్పుడు ఇలాంటి ఫ్యాన్ ఒకటి ఉంటే మనకి ఇంట్లో మనకి చాలా బాగా అనిపిస్తుంది. దీని ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది మనకి అమెజాన్లో అయితే లభిస్తుంది. సో మనకి బాగుందని చెప్పుకోవచ్చు. ఇది మీరు జస్ట్ 1.5 అవర్లో అయితే దీన్ని ఛార్జ్ చేయొచ్చు.
మీరు దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసినట్టయితే మీరు 2 గంటల నుంచి 2 గంటలన్నర వరకు అయితే ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు. మనకి బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్కి. సో మీరు దీన్ని ఈజీగా ఒకసారి ఛార్జ్ చేసి 2 గంటల నుంచి 2 గంటలన్నర వరకు అయితే దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ దీని యొక్క రివ్యూ అయితే పోర్టబుల్ మినీ ఫ్యాన్. ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు సమ్మర్లో. సో మనకి కరెంట్ అది ఎక్కువ పోతుంది కాబట్టి ఇలాంటిది ఒకటి ఉంటే బెటర్. వీటి యొక్క లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు దీన్ని కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. దీని ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ఉంది, జస్ట్ ₹195 అయితే ఉంది. సో మీరు చూడండి, నాకు చాలా బాగా నచ్చింది ఫ్యాన్ అయితే. మనకి ఇది చాలా చిన్న సైజ్ అయితే ఉంది, కాంపాక్ట్ సైజ్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ దీని యొక్క రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ సాయివర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.